సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సొంత ఇల్లు ఎవరికైనా కావాలి అన్న, సొంత ఇల్లు భూమి ఉంది కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఎంతోమంది వాళ్ళ కలను నెరవేర్చుకున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ పథకంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే జరిగాయి అని. సో ఆ చేంజెస్ ఏంటి సార్? అవి మనకి ఏ రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది? ఆ చేంజెస్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేయకపోతే ఏ విధంగా లాభమా నష్టమా? చాలా పెద్ద నష్టం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికి ఒక మేజర్ అడ్వాంటేజ్, ఇదొక పెద్ద శుభవార్త. ఏంటి సార్? PMAYU ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే సిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి, అది ఎంత చిన్న ప్లాట్ అయినా, ఎంత చిన్న ఇల్లు అయినా, ఆర్ ఎంత పెద్ద ఫ్లాట్ అయినా, వాట్ ఎవర్, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేది అందరికీ ఒక పెద్ద కళ. ఆ కళ సాకారం కానికి ఎవరైనా తోడ్పడితే, ఒక ఇటుక పెట్టి కూడా ఎవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. నా ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో వీరు నాకు హెల్ప్ చేశారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు శాశ్వతం, మనిషి శాశ్వతం కాదు. కానీ ఇల్లు మాత్రం ఒకసారి ఉండిపోయిందంటే అది జనరేషన్స్ వరకు పనికొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించింది ఏంటంటే, రిచ్ పీపుల్ అందరూ విల్లాస్ కొంటారబ్బా, వాళ్ళకు నీళ్ళలో బంగ్లాలు కావాలి, గాల్లో మెడలు కావాలి, వాళ్ళు ఎక్కడ కూడా కట్టుకుంటారు. కానీ మేజర్ జనాభా సంగతి ఏంటి? ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, వీళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేస్తారు? సో వీళ్ళందరికీ కూడా కొంచెం తోచిన సహాయం మనం చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి చిన్న పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళకి లైక్ LIG, MIG, HIG అని చెప్పేసి కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరికీ కూడా కనీసం ₹1,00,000 నుంచి అది 5 లక్షల వరకు లేదా ఎన్ని లక్షల వరకు గవర్నమెంట్ ఈస్ గివింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్సిడీస్ డిఫరెంట్ ఫ్యామిలీ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే నా మిస్సెస్ కూడా హోమ్ లోన్ తీసుకున్నారు, నా మిస్సెస్కి కూడా అలాంటి PM ఆవాస్ యోజన నుంచి మంచి డబ్బులు వచ్చాయి. సో అంటే మేము బ్యాంక్ నుంచి తీసుకున్న టోటల్ అమౌంట్ నుంచి ఈ సబ్సిడీ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో మిగతా అమౌంట్ మేము లోన్ పే చేయాలి అనమాట EMI ప్రకారంగా. అంటే మేము 300 నెలల వరకు మేము తీసుకున్న EMI కాస్త మాకు అది తగ్గిపోయి దాదాపు 270 నెలలు అయిపోయింది. అంటే 30 నెలలు తగ్గింది మాకు అమౌంట్ రావడం వల్ల. సో దానివల్ల మా మెసేజ్ నిజంగా ఎగిరి గంతులేసింది. వీఆర్ గోయింగ్ టు సేవ్ సో మచ్ ఆఫ్ మనీ అని చెప్పేసి. అది ఎంత సంతోషాన్ని ఇస్తుందండి. ఖచ్చితంగా కనిపించడానికి అది ₹1,00,000 అయినా ఎవరైనా సహాయం చేస్తే నిజంగా ఆ టైంలో అబ్బా అసలు లైఫ్లో మనం వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేం. సో అలాంటి ఆపర్చునిటీ మధ్యలో ఏం జరిగిందంటే, గత 9 సంవత్సరాల నుంచి ఈ PMAY యోజన అనేది ఉండింది. మధ్యలో కొన్ని నెలల వరకు దీన్ని ఆపేసేసి మళ్ళీ దీంట్లో కొన్ని క్లాజెస్, కొన్ని కండిషన్స్ ఏం చేస్తున్నారంటే, జనాలందరూ గవర్నమెంట్ అంత మంచి ఆలోచనతో అందరినీ హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో అందరూ సపోర్ట్ చేద్దాం అనుకుంటే, దీన్ని విచ్చలవిడిగా ఇంకొక అడ్డదారిన తొక్కేసేసి జనాలు చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ రాంగ్ అడ్వాంటేజెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు సీరియస్గా ఉన్న హోమ్ బయర్స్ ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మొత్తం ఫ్యామిలీలో ఒకసారి ముందు కొన్న వాళ్ళకే వస్తుందండి ఈ లోన్. ఇది ఫస్ట్ కండిషన్ ఇప్పుడు పెట్టారు. దీని ఎలిజిబిలిటీ, ఆ వయసు ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు? దాంతో పాటు అప్లై చేయాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సింపుల్ అండి. వయసు అంటారా, యాజ్ పర్ బ్యాంక్ నామ్స్, బ్యాంక్స్ ఏమంటారంటే సర్టన్ ఏజ్ ఉంటుందండి. ఇప్పుడు మీ ఏజ్ 40 ఏళ్ళు దాటిపోయింది అనుకోండి, అప్పుడు మీకు మొత్తానికి 30 ఏళ్ళ వరకు EMI స్కోప్ డ్యూరేషన్ ఇవ్వకపోవచ్చు, 20 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే 60 ఇయర్స్ వరకు రిటైర్ అవుతారు కాబట్టి, ఒక బిజినెస్ అయినా ఒక జాబ్ అయినా కానివ్వండి. సో 60 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు అలా స్కోప్ ఉంటుంది. ఏజ్ గురించి అంత ఏం ప్రాబ్లం లేదు. మీరు మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఫర్ మేల్, 18 అబవ్ ఉంటే ఫర్ ఫీమేల్. కానీ బిజినెస్ ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ అనేది ఉండాలి. వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫూల్ చేయలేరు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? సింపుల్గా మేము ఏం చేయలేదండి. నిజంగా నేను నా మెసేజ్ బ్యాంక్ వెళ్ళామో, లోన్ శాంక్షన్ అయిందన్నారు. దాని తర్వాత వాళ్ళే ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పిలిచారు, మమ్మల్ని పిలిచేసేసి కూర్చోబెట్టేసి, సార్ ఏదో ఒక ఫామ్ ఉంది, దీనిపైన కూడా ఫిల్అప్ చేసేసి బాగా చదువుకొని సంతకం పెట్టండి అన్నారు. సో చూస్తే అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి రాసుంది. ఇదేంటంటే మాకు తెలియదు దీని గురించి అని చెప్తే, సార్ మీరు ఇలా ఇల్లు లోన్ కోసం అప్లై చేశారు కదా, మీకు వచ్చింది కదా, సో కంగ్రాచులేషన్స్, మీకు కేంద్ర ప్రభుత్వానికి కూడా PM ఆవాస్ యోజనకి మీరు ఎలిజిబుల్ అయ్యారు
ఆటోమేటిక్గా. ఓ దట్స్ వెరీ గుడ్, మాకు అది సర్ప్రైజ్ అనమాట. దట్ టకటక ఫాస్ట్గా నింపేసేసి ఫామ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ ఫామ్ ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నెక్స్ట్ 2-3 monthsలో మాకు సబ్సిడీ అమౌంట్ అనేది అకౌంట్లోకి వచ్చేసింది. అంటే మా అకౌంట్లోకి రాదు, లోన్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. లోన్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ డెబిట్ అయిపోతుంది మీకు. సో ఇలా సింపుల్ ప్రొసీజరు. మీరు ప్రైవేట్ బ్యాంకే అయినా గవర్నమెంట్ బ్యాంక్నైనా ఏదైనా కానివ్వండి, వాళ్ళే మీకు పిలిచి మరీ ఆ ఫామ్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు అలా పిలవకపోతే, అడగకపోతే, అదేంటంటే మరి వీడియోలో నాకు చెప్పాడు కదా అంటే, ప్రతి బ్యాంకులో చెప్పకపోవచ్చు, పిలవకపోవచ్చు, మీరే వెళ్ళి అడగండి. సార్ మాకు ఇలా ఈ వీడియో చూసాము, పిఎం ఆవాస్ యోజనలో మాకు అప్లికబుల్ అవుతుందా లేదా, సో మేము భాగస్వాములే కదా, ఈ భారతదేశానికి సిటిజన్స్ కదా, సో మాకు దయచేసి హెల్ప్ చేయండి అంటే, PMAY 2.0 ఇప్పుడు మళ్ళీ లాంచ్ కాబోతుంది, కొన్ని రోజులలో రాబోతుంది. ఎగ్జాక్ట్లీ, ఇందులో చాలా క్లాసెస్ ఉన్నాయి. అతి ముఖ్యమైన క్లాస్ గురించి మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. ఈ తప్పు ఎవరు చేయకూడదు, జాగ్రత్తగా వినండి. మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, ఫస్ట్ అయితే తీసుకోవాలి కదా, కట్టాలి అంటే. తీసుకున్న తర్వాత మీకు 2-3 నెలల్లో మీకు సబ్సిడీ అమౌంట్ వచ్చింది మాలాగే. ఆ సబ్సిడీ అమౌంట్ వచ్చిన తర్వాత అది అంటే అప్పటికే 3 months అయిపోయాయి, కానీ దాని ముందు నుంచే మీరు ఈఎంఐస్ అనడం కట్టడం మొదలు పెట్టాలి. బ్యాంక్ మీకు చెప్తుంది, మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వకముందే మీ ఈఎంఐస్ అన్నీ కూడా, ఎందుకంటే అమౌంట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది కాబట్టి మీకు ఈఎంఐ స్టార్ట్ అయిపోతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా వినండి. ₹1 కూడా తగ్గి ఒకవేళ ఈఎంఐ ఒకసారి ఏమైందంటే, మార్నింగ్ 6 o'clockకి డైరెక్ట్గా ఆటో డెబిట్ ఉంటుంది. 6 o'clock లేదంటే 5 o'clock ఉంటుంది. ఆ టైం కంటే ముందే, ఒక రోజు ముందు లేదంటే 2 రోజుల ముందు మీ అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, డైరెక్ట్గా మీకు అకౌంట్లో నుంచి ఆటో డెబిట్ స్వైప్ అవుతుంది. ఆ టైంలో డబ్బులు లేకపోతే నెక్స్ట్ డే స్వైప్ అవుతుంది. బట్ స్టిల్ దట్ విల్ రిమైన్ యాజ్ అ బ్యాడ్ రిమార్క్, అదొక నెగిటివ్ రిమార్క్. రెండోది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1 chance 2 chance, సెకండ్ ఛాన్స్లో ఫినిష్, నో థర్డ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ ఏంటంటే, నెక్స్ట్ ఈఎంఐ ఏదో ఒక కారణం వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యింది, మెడికల్ రీజన్ ఉంది, ఏదో ఒక రీజన్ వల్ల మీరు కట్టలేకపోయారు, డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు అయిపోయాయి. ఇవన్నీ బ్యాంక్ వాళ్ళకి తెలుసా? తెలిసినా కానీ అక్కడ ఆటో డెబిట్ అయ్యేది ఉంటుంది కదా, సడన్గా ఆ టైంలో క్లాష్ అయిపోయేసేసి ఆటో డెబిట్కి రాలేదనుకోండి, మీ ఈఎంఐ జంప్ అయిపోయింది, అంటే బౌన్స్ అయిపోయింది మీ ఈఎంఐ. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ PMAY డబ్బుల్ని అన్నింటినీ విత్డ్రా చేసేసుకొని మీరే కట్టుకోండి అని చెప్పేసి మీ మీద మోపేస్తారు. PMAY ఆవాస్ యోజన సబ్సిడీ మీకు రాదు. దాని తర్వాత మీరు కాలా వేళ ఎంతనా పడండి, మీరు మళ్ళీ ఎలిజిబుల్ అవ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంగతి జరగకుండా చూడండి. హాస్పిటల్లో మనిషి ఎంత సీరియస్గా ఉన్నా కానీ ఇంకొక చోట నుంచి టెంపరీగా మీరు ఒక హ్యాండ్ లోన్ తీసుకున్నా ఆన్ టైంకి మీరు ఈఎంఐ డబ్బులు రెడీ చేయండి. ఉన్న మోర్ దెన్ 10 clausesలో, రూల్స్లో ఇది అతి పెద్ద రూల్. ఇది ఒక్క ఈఎంఐ కూడా ఒకవేళ ఆన్ టైం కట్టకపోతే ఎగిరిపోతుంది కంప్లీట్గా, మీకు ఈఎంఐ సబ్సిడీ అనేది ఎగిరిపోతుంది. తర్వాత మాకు తెలీదు అవి ఇవి అని చెప్పారనుకోండి, ఎవరు విన్నరు. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఇప్పటి వరకే చాలా మంది విచ్చలవిడిగా అడ్వాంటేజ్ యూజ్ చేసుకున్నారు కాబట్టి మిస్ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? మాకు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, మీరు చెప్పినట్టుగా ఇది గోల్డ్ అనాలిసిస్ క్లియర్గా చేసుకోవాలి అన్న, హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. మీ అందరి కోసం శిరీష గారు అడిగారు. బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సిందల్లా బాగా చెమటోడిచి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు రాత్రి నిద్ర పోతున్నప్పుడు కూడా మీరు అలాంటి టెన్షన్ తీసుకోవడానికి వీలు లేదు. నైట్ మేరిష్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. మీ అన్ని పెద్ద పెద్ద కొండ లాంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో, అవన్నీ మీరు దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. యూ నీడ్ అ సింపుల్ కైండ్ ఆఫ్ ఒక ట్రైనింగ్ సపోర్ట్ కావాలి మీకు. దాంతోపాటు మీకు గైడెన్సే కావాలి. ఎందుకంటే నాతో కలిసిన తర్వాత అది ఒకరోజు 1 గంట సేపటి కోసం కాదండి, అక్కడి నుంచి మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక లైఫ్ టైం గైడ్, ఒక లైఫ్ టైం సపోర్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు తిరిగి వెనక చూస్తే మీ బ్రదర్, మీ కొడుకు లాంటి వాడు మీకోసం నేను ఎప్పుడు ఉంటాను. సో మీరు కావాల్సింది మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా అప్పులు కానివ్వండి, రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మీకు ఇవన్నీ కూడా ఈజీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటి అప్పుల నుంచి బయటికి రావచ్చు. చేయాల్సిందల్లా ఒకటే పని, కాల్ ఆన్ ద స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ మెసేజ్ పెడితే ఇంకా సేఫ్, ఎందుకంటే కాల్స్ చాలా వస్తాయి కాబట్టి కాల్ ఒక్కొక్కసారి అటెండ్ అవ్వలేకపోతారు, ఎందుకంటే డ్యూ టు ద బిజీ నంబర్స్ కాబట్టి.
సో వాట్సాప్ మెసేజ్ వాయిస్ రికార్డింగ్ మెసేజ్ పెడితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో తెలుగులో టైప్ చేయడం కొంచెం ఎఫర్ట్ఫుల్ పని కాబట్టి ఎఫర్ట్లెస్గా చేయండి, ఎందుకంటే మీకు అదే విధంగా నేను నేర్పించబోతున్నాను. సో త్వరపడండి, డిలే చేయకుండా ఈ దీపావళి వచ్చే ముందు మీ కష్టాలని తీర్చుకోండి అని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.